వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 311 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి 2025 సంవత్సరం స్టార్టింగ్లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏ నెలలో ఏ నోటిఫికేషన్లు రైల్వే నుంచి రాబోతున్నాయని అప్పుడు నోటీస్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారమే ఇప్పటికీ మనకి 7 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. 8వ నోటిఫికేషన్ అయినటువంటి ఈ ఐసోలేటెడ్ కేటగిరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఇచ్చేయడం జరిగింది. ఇదే ఆ నోటిఫికేషన్ మనం చూస్తున్నది. సో 2025 సంవత్సరానికి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇదే చివరి నోటిఫికేషన్. ఇక 2026 సంవత్సరం జనవరి నుంచి కొత్త నోటిఫికేషన్లు మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి. 2026 సంవత్సరంలో ఏమేం జాబ్స్ రైల్వే వాళ్ళు ఫిల్ చేస్తారో అనేది ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేశారు. దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఓకే, అది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తర్వాత చూడండి. ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఇందులో మనకి నియర్లీ 7 రకాల పోస్టులు, 311 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టరు 15 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 39 పోస్టులు ఉన్నాయి. చీఫ్ లా అసిస్టెంట్ 22 వేకెన్సీస్, జూనియర్ ట్రాన్స్లేటర్ 202, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 24 పోస్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 7 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించి 2 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్ 311 జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇతరత్ర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూడండి. సో ఆల్రెడీ మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఏవైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైతే విడుదలయ్యాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో వాటిని మీరు మిస్ అవ్వకుండా పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని జాబ్ అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తాను. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఈ ఐసోలేటెడ్ జాబ్స్కి సంబంధించి 7 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో మొదటగా చీఫ్ లా అసిస్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి. ఈ చీఫ్ లా అసిస్టెంట్ అనే పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మనకి 22 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే డిగ్రీ ఇన్ లా విత్ 3 years స్టాండింగ్ ప్రాక్టీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే జాబ్స్ టోటల్గా మనకి 7 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి 5 years స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి, సో నేను ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నానండి క్వాలిఫికేషన్స్. సో ఇంతకుముందు అయితే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా వేకెన్సీస్, టీచింగ్ వేకెన్సీస్ కూడా ఉండేవి. బట్ ఇప్పుడు దాంట్లో టీచింగ్ వేకెన్సీస్ అయితే ఇవ్వలేదు, మినిస్ట్రియల్ వేకెన్సీస్ ఇవ్వలేదు, ఓన్లీ ఐసోలేటెడ్ వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి మినిస్ట్రియల్కి సపరేట్గా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ అనే జాబ్స్ టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ కంప్లీట్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ హిందీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జూనియర్ ట్రాన్స్లేటర్ అనే పోస్టులు టోటల్గా 202 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. ఈ జాబ్స్కి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అంటే డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ లేదా అడ్వర్టైజింగ్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు.
2 years ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఏం అడగలేదు, బట్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అనే విధంగా మనకి ఈ సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్కి ఎక్స్పీరియన్స్ అనేది 2 years అడగడం జరిగింది. ఉన్నా లేకపోయినా సరే మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్. ఈ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టులు 24 ఉన్నాయి టోటల్గా. సో దీనికి గ్రాడ్యుయేషన్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డిప్లొమా ఇన్ అంటే గ్రాడ్యుయేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ లేబర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ లేబర్ లాస్లో చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎల్ఎల్బి విత్ పేపర్స్ ఇన్ లేబర్ లాస్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంబీఏ లేదా హెచ్ఆర్ అవార్డెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికైతే రికగ్నైజేషన్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్. ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండి సైన్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అనేవి ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి. వాళ్ళు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జీ అనే జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి టోటల్గా 39 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మినిమం 18 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అండ్ ఏవైతే పోస్ట్ మనకి చీఫ్ లా అసిస్టెంట్ అనే జాబ్కి 40 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి 32 సంవత్సరాలు ఉంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా 33 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి 35,400 రూపాయలు బేసిక్ పే ఉంది కాబట్టి దీనికి 70,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 19,900 బేసిక్ పే ఉంటుంది కాబట్టి 40,000 రూపాయల వరకు దీనికి శాలరీ రావచ్చు. మిగిలిన వాటికి కూడా యావరేజ్గా మనకి ఇక్కడ బేసిక్ పే మాత్రమే ఇచ్చారు. వీటికి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి. కాబట్టి శాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇచ్చిన బేసిక్ పే కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్తో పాటుగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి 30వ తేదీ స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో 30/12/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 29/1/2026 లోపు ఆన్లైన్లో మనం లాస్ట్ డేట్ లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కనుక మనకి రిలీజ్ అయితే నేను మన ఛానల్ ద్వారా, మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఈ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.